తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. ఉన్నటువంటి నవగ్రహాలలో గురుగ్రహానికి చాలా పాజిటివ్, అంటే చాలా అద్భుతమైనటువంటి గ్రహం అని, గురుగ్రహం అనుగ్రహం ఉంటే ఇంక ఏదైనా మనం సాధించేయచ్చని, ఏ గ్రహం అనుగ్రహం ఉన్నా ఏ గ్రహమైనా మ్యాలిఫిక్గా ఉన్నా పర్వాలేదు, కానీ గురువు ఒక్కడు మనల్ని కాపాడేస్తే చాలని ఇట్లా రకరకాలుగా వింటాము. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? నిజంగానే గురువు అనుగ్రహం ఉంటే దేన్నైనా జయించేటటువంటి పరిస్థితి ఉంటుందా? గురువు అనుగ్రహం లేని పక్షాన ఆయన అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిహార మార్గాలు ఏమైనా ఉంటాయా? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. గురువు బృహస్పతి. సహజంగా మనం వింటున్న పదజాలాల్లో బుద్ధికి బృహస్పతి అని అంటుంటారు. అంటే అటువంటి మంచి చక్కటి బుద్ధి కలగాలి, తత్వం ఆ విధంగా ఉండాలి అని. గురువు మనలో ఉన్న తెలివికి, దానికి సంబంధించి ఉపయోగించే విచక్షణకి, సరైన విధంగా ఉపయోగించుకునే విధానానికి సూచన చేసేవాడు గురువు. అంతేకాకుండా శరీరంలో ముఖ్యమైన ఆక్సిజన్ తత్వానికి, అంటే జీవహాని కూడా గురువుని అంటూ ఉంటారు. కాబట్టి బ్రతకటానికి, ఏ జీవి అయినా బ్రతకటానికి ప్రధానమైన అవసరం ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ తత్వానికి కారకుడు గురువు. ఆక్సిజన్ మనం పీల్చుకున్న తర్వాత దాన్ని కార్బన్ డైఆక్సైడ్గా మార్చి బయటికి వెళ్తూ ఉంటుంది. బహుశా అటువంటి తత్వానికి కారకుడు శని. అంటే గురు శనిల మధ్య సమతుల్యత వలన మన శరీరం నిలబడి ఉంటుంది. అంతే కదా. జీవుడు అంటే ఆక్సిజన్ మన శరీరంలో ఎక్కువగా వెళ్తూ అది నిక్షిప్తమైపోయి ఉంటే, అది కార్బన్ డైఆక్సైడ్గా మారి బయటకు రాకుండా ఉంటే అది కూడా ఇబ్బంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ తప్పనిసరిగా రావాలి బయటికి. అంటే ఇందులో గురువు యొక్క స్థితి అది చాలా అనుకూలంగా ఉన్నా అది మనకు అనారోగ్యమే. అంతే కదా. ఇప్పుడు ఆక్సిజన్ పూర్తిగా శరీరానికి అవసరమైనట్టు తీసుకుంటూ ఉన్నాం, ఆక్సిడేషన్ జరగట్లేదు లోపల. ఆక్సిజన్ వివిధ ప్రాంతాలకి ఎక్కడికో సరఫరా కావట్లేదు, అది రూపాంతరం చెందట్లేదు, కంటిన్యూస్గా ఆక్సిజన్ మాత్రమే వెళ్తూ ఉంది. ఎలా బతుకుంటాం? కాబట్టి గురువుకు సంబంధించి గురు బలం కూడా అత్యంత ఎక్కువగా ఉండటం కూడా శ్రేయస్కరం కాదు. తగినంత వరకే ఉండాలి. అంటే సమతుల్యత ఉండాలి. గురు శని గ్రహాల మధ్య సమతుల్యత ఉండాలి. ఇది జాతకాన్ని ప్రభావితం చేసే అంశం. ఇక్కడ మనం పురాణ కథల్లో వీటిల్లో వివరిస్తున్న తత్వం ప్రకారం గురువు దేవతలకు గురువు, వారికి సంబంధించి సలహాలు ఇచ్చేవారు, వాళ్ళకంతా నేర్పించేవాడు. అంటే టీచర్. ఆ టీచర్కు ఉండవలసిన పాజిటివ్ క్వాలిటీస్ ఏమిటి? మొదట అర్థమయ్యేటట్టు చెప్పటం, అర్థమయ్యేంత వరకు చెప్పటం. అర్థమయ్యేటట్టు ఒక్కటే చెప్పటం కాదు. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, ఆ విద్యార్థికి తనకు తెలిసిన విషయాలన్నీ, తనకు పరిపూర్ణంగా అవగాహన ఉన్న విషయాన్ని గురువు వివరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో విద్యార్థి తనకు తెలియని విషయాన్ని గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి తన సహనం కోల్పోకుండా చెప్పే తత్వం ఉండాలి గురువుకి. దీన్ని అన్వయించుకున్నట్లయితే గురువు యొక్క తత్వం కేవలం తెలివి ఒక్కటే కాదు, సహనం కూడా. రెండవది శరీరానికి కావలసిన, ముందు వివరించినట్లుగా ఆక్సిజన్ తత్వానికి. మూడవది శరీరానికి సంబంధించే గత వీడియోల్లో చెప్పుకున్నట్లుగా కొన్ని రకాల హార్మోనుల ఉత్పత్తికి కారణం, జీర్ణ వ్యవస్థకు సంబంధించి విడుదలయ్యే హార్మోనులు, దాని తర్వాత ప్యాంక్రియాస్ సంబంధించి తయారయ్యే ఇన్సులిన్, వీటన్నిటికీ కారకుడు గురువు. గురువు చాలా అనుకూలమైన పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే, అది ఇందాక వివరించినట్లుగా మరీ ఎక్కువగా ఉండకూడదు, సమతుల్యత ఉండాలి. ఏదో ఒక చిన్న ఇల్లు ఆస్పెక్ట్ ఎక్కడన్నా ఉండాలి. చిన్న ఇల్లు ఆస్పెక్ట్ అంటే పరిపూర్ణంగా గురువు చాలా శుభప్రదంగా ఉన్నట్లయితే
Right. అది చాలా ఇబ్బంది. రైట్. ఒక జన్మ ఏదో- జాతకంలో మీరు పరిపూర్ణంగా గురువు అనుగ్రహం ఉంది అనేది ఎలా అనాలిసిస్ చేస్తారు సార్? ఉదాహరణకి గురువు ఉమ్. ఉచ్చ రాశిలో ప్లేస్ చేయబడి ఉండటం, మిగతా గ్రహాలన్నిటితోటి మంచి కోణస్థితి కలిగి ఉండటం, ఓకే. ఇటువంటిది ఉన్నప్పుడు క్వశ్చన్ మార్క్ Hmm. వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది అనేది. అన్నీ అనుకూలంగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక రాజకుటుంబీకుడు చాలా అన్ని బయటికి వస్తే అడుగులకు మడుగులొత్తే వ్యక్తులు, అన్ని రకాల సదుపాయాలు అన్నీ ఉన్నాయి. కానీ మొత్తం అన్నీ వడ్డించిన విస్తరిలా ఉన్నా తినలేని తత్వం ఉంటుంది వాళ్ళకి. ఉంటుంది. అందుకని గురువు సంబంధించి చాలా అనుకూలతలు ఉంటే అన్ని సౌలభ్యతలు అన్ని అనుకూలంగానే ఉంటాయి. కానీ దాన్ని ఏదో ఒక చిన్న ఆస్వాదించలేరు. ఆస్వాదించలేని స్థితి Right, ఉంటుంది. right. అందుకని ఏదో ఒక చిన్న ఇల్లు ఆస్పెక్ట్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చాలా మిగతావన్నీ అనుకూలంగా ఉంటాయి. ఏ గ్రహంతో ఇలా ఆస్పెక్ట్ అని ఇక్కడ ఇందాక మీకు ముందు వివరించినట్లుగా సింపుల్ ఎగ్జాంపుల్, ఆక్సిజన్ తత్వానికి Right. కారకుడు గురువు. కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ వినియోగించుకొని శరీరం అంతా సక్రమంగా వెళ్ళిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ని వదలటానికి కారకుడు శని అని చెప్పాను. ముఖ్యంగా శని గురు గ్రహాలకు మధ్య శని దృష్టి ఏదో రకంగా కొంచెం నెగటివ్గా ఉంది అనుకోండి, వాళ్ళ జీవితం సవ్యంగా సాఫీగా అందంగా ఉంటుంది. ఏ మాత్రం ఎవరితోటి ఎటువంటి నెగటివ్ ఆస్పెక్ట్ లేకుండా గురువు చాలా ఉచ్చ స్థితిలో చాలా అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, ఎక్కడో ఒక చిన్న లోపం మొదలవుతుంది. అంటే ఇందాక వివరించినట్లుగా ఒక రాజకుమారుడు తనకు వడ్డించిన విస్తరణలోని ఏ పదార్థాన్ని తినలేని స్థితికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మొదటి పాయింట్. రెండవది, పంచమహాపురుష యోగాలకు సంబంధించి చూసుకున్నప్పుడు గురువు పంచమహాపురుష యోగాన్ని ఇస్తాడు అంటారు. అంటే దీనివలన వారికి చాలా చక్కటి సౌలభ్యతలు ఉంటాయి అని, తెలివిగా వ్యవహరిస్తారు అని. ఇది కానీ ఇదే సమయంలో ముందు చెప్పిన ఫార్ములా కూడా వర్తిస్తుంది. ఈ పంచమహాపురుష యోగాల్లో ఉండే ఒక నెగటివ్ కోణం ఏమిటంటే దాన్ని ఆస్వాదించలేని తత్వం. గురువుకు సంబంధించి కూడా అటువంటి తత్వమే ఉంటుంది. గురువు ఏ జాతకంలో అయితే చక్కటి ఆస్పెక్ట్ తోటి ఏ రాసుల్లో గురువు ఉన్నా అతని తత్వం ఏమిటంటే చక్కగా ఆ ప్రాంతంలో అమిరిపోయి ఉండటం. మిగతా వాళ్ళకి సంబంధించి అంటే ఇప్పుడు ఒక సాత్వికమైన వ్యక్తి ఒక అతను చాలా ఇదిగా ఉన్నాడు అనుకోండి, చాలా మహాపండితుడు గొప్పవాడు ఉన్నాడు అనుకోండి, అటువంటి తత్వమే కదా గురువుకి సూచించేది. అటువంటి వ్యక్తి ఎవరింటికి వెళ్ళినా, ఆఖరికి రాజభవనానికి వెళ్ళినా లేదా చాలా పేద ఇంటికి వెళ్ళినా తన తత్వాన్ని కోల్పోడు. కామ్గా దూరంగానే నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళినా వారు ఆదరిస్తున్నారు కదా, రాచమర్యాదలు చేస్తున్నారు కదా అని పొంగిపోవటం ఉండదు. మామూలుగా దూరంగా నుంచొని రాజుగారి పిలిచినప్పుడు లేదా ఇది అప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతారు. అడిగితేనే సమాధానం చెప్తారు, అడగకుండా సమాధానం చెప్పరు. ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణం. అలానే ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా అదే రకమైన తత్వాన్ని సూచిస్తూ ఉంటాడు. ఇదే దాన్ని అన్వయించుకున్నప్పుడు ఏ రాశిలో ఉన్నా, అది శత్రు రాశిలో కావచ్చు, శత్రు రాశులు ఏవి ఆయనకి శనికి సంబంధించింది ఏదైనా కదా, మకరంలో ఆయన ఎలాగో నీచబడతాడు కదా. కాబట్టి శత్రువు ఇంటికి వెళ్ళినా, మిత్రుడు ఇంటికి వెళ్ళినా, సముడి ఇంటికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా ఆయన తత్వంలో ఆయన ఉంటాడు. కాబట్టి శత్రువు కూడా ఏం అనలేడు కదా, దూరంగా నుంచొని ఉంటాడు. శుక్ర రాశుల్లో గురువు ఉంటే ఎట్లాంటి ఫలితాలు ఇస్తాడు? ఇక్కడ వాళ్ళిద్దరూ ఇద్దరు గురువులు, వాళ్ళిద్దరు రహస్యమిత్రులు. ఇంకొక రకమైన పురాణ కథల ప్రకారం బావామర్దులు కదా. గురువు యొక్క కుమారుణ్ణి శుక్రుని యొక్క కూతురికి వివాహం చేసుకునే పరిస్థితి పురాణ కథల్లో వివరించబడి ఉంది, కచదేవయ అనే దాంట్లో. కాబట్టి ఈ తత్వాలు ఏమిటంటే వీళ్ళు రహస్యమిత్రులు, కూర్చొని ఉంటారు. బహుశా రహస్యంగా మంత్రాలు చేసుకోవడం ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేకత ఏమాత్రం ద్వేషం ఉండదు. ఇది పార్లమెంట్లో లేదా అసెంబ్లీల్లో ప్రతిపక్షం వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు ఒక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో వీళ్ళిద్దరు కూడా సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకునే విధంగానే ఉంటుంది. వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం చాలా ఆప్యాయంగా ఉంటారు. కుజరాశుల్లో ఎలా ఉంటాడు సార్ ఆయన? కుజుడు రాశుల్లో ప్రతి దాంట్లోనూ అక్కడ ఆ తత్వాన్ని అంటుకోడు.
కానీ కుజుడు ఆయనకి సహజ మిత్రుడు. Hmm. కాబట్టి కుజుని యొక్క తత్వం అతని మీద ప్రభావం చూపించే అవకాశం ఉండదు. గురు తత్వం కుజుని మీద కుజుని మీద. చూపించే అవకాశం ఉంటుంది. అందుకే కుజునికి సంబంధించిన శాంతి విధానాలు గురించి చెప్తూ ఉన్నప్పుడు కుజ దోషానికి సంబంధించి గురువుకు సంబంధించిన శాంతి విధానాలు ఆచరించడం మంచిది అని చెప్పారు. Right. అట్లాగే గురువు ప్రతిదానికి ముఖ్యంగా చంద్రునితోటి కలిసి ఉన్నప్పుడు చంద్రునికేమో గురువుకేమో చంద్రుడి మీద ఉండేది పుత్రవాత్సల్యం అనే పురాణ గాథ. ఇక్కడ గురువు తన దగ్గరికి చంద్రుడు ఒక శిష్యుడిగా విద్య నేర్చుకోవటానికని వచ్చాడు. శిష్యుణ్ణి ఎలా చూస్తారు? పుత్రవాత్సల్యంతో చూస్తారు. కాబట్టి చంద్రునికి సంబంధించిన విషయాలలో గురువు ఎప్పుడూ ప్రేమగానే ఉంటాడు. రెండవది మిగతా సాత్వికంగా చెప్పే తత్వం కలిగిన గురువు. ఒకటికి 2 సార్లు లేదా 3 సార్లు 4 సార్లు అర్థమయ్యేంత వరకు అతను చెబుతూ ఉంటాడు. పుత్రవాత్సల్యంతో ఎవరైనా శిష్యులని పుత్రవాత్సల్యంతో చూస్తూ ఉంటారు కదా. అందుచేత చంద్రుడికి సంబంధించి రకరకాల కళలు ఉన్నప్పటికీ, అంటే వృద్ధత్వ క్షీణత్వాలకు సంబంధించి నెగటివ్గా తీసుకున్నప్పుడు తీవ్రమైన మెలంకాలియా పీరియడ్, అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి తత్వాన్ని సూచించే గ్రహస్థితి ఆ విధంగా చంద్రుడికి ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి ఉండటం కానీ, గురువుతోటి కలిసి ఉండటం కానీ చంద్రునికి ఒక మంచి సంస్కారాన్ని ఇస్తుంది. చంద్రుడు అనుకూలంగా మారటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ముఖ్యంగా చంద్రుని యొక్క పౌర్ణమి రోజు పుట్టిన వ్యక్తి అని అనుకుందాం. రవిచంద్ర గ్రహాల మధ్య పరిపూర్ణంగా అపోజిషన్ ఉంటుంది. అంటే ఆ సమయంలో వాళ్ళు తీవ్రమైన చంచల తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే పౌర్ణమి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, అది పాజిటివ్ సైన్. నెగిటివ్ సైన్ ఏమిటి? తీవ్రమైన చంచల తత్వం కలిగి ఉండటం. అంటే ఆ ప్రకృతికి సంబంధించిన సహజతత్వం వారికి వర్తిస్తూ ఉండటం. అదే అమావాస్య రోజు పుట్టిన వ్యక్తికి సంబంధించి చూసుకుందాం. అందులో రవిచంద్రుడు మనస్కారకుడు, మనస్కారకుడు, ఆత్మకారకుడు రెండు కలిసి ఉంటుంది. సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి 2 సందర్భాలలో గురువు చంద్రునితోటి ఏదైనా మంచి కోణస్థితి ఇస్తున్నాడు అనుకుందాం. చంచల తత్వం అని ఇందాక పౌర్ణమి గురించి వివరించడం జరిగింది. చంచల తత్వాన్ని తగ్గిస్తాడు. అంటే తను చంచల తత్వం అనేది ఉంటుంది, అది ప్రాక్టికల్గా జరిగే అవకాశం ఉండదు. ఉదాహరణకి ఏదో సినిమా హాల్కి వెళ్ళి ఒక సినిమా చూడటం కోసం అని వెళ్ళారు. మన బోల్డ్ అన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి. వెళ్ళాలనుకున్నది ఎక్స్ అనే ఒక మంచి సినిమా చూడటానికని వెళ్ళటం ఇంట్లో తీసుకున్న నిర్ణయం. కానీ అక్కడికి వై అనే సినిమా ఇంకొంచెం ఎక్కువగా ఈజీగా టికెట్లు దొరుకుతున్నాయి అని అక్కడ ఉన్నట్టుండి మారటం. అప్పుడు ఎక్స్ అనే సినిమా చూద్దామా, వై అనే సినిమా చూద్దామా అనే మానసిక స్థితి ఉంటుంది. కానీ అటువంటి తత్వంలో గురువు ఇంటర్ఫీరెన్స్ కనుక ఉన్న సందర్భాలలో వారు అనుకున్నదే వేవరింగ్ మైండ్ ఉన్నప్పటికీ వాడు మొట్టమొదట సంకల్పించుకున్నదే వారు చేస్తారు. నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. ఇదే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వారు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, చక్కగా చదువుకుంటూ ఉన్నారు, అంతా బాగుంది. ఆయన అసలైన కోరిక, వారు చేయాలనుకున్న కోరిక, అతను మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని. కానీ హైయెస్ట్ మార్కులు వచ్చాయి. అక్కడ అవకాశం రీత్యా చాలా మొట్టమొదటి అవకాశాలు వచ్చేది ఫారెన్ సర్వీసెస్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కావచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అతని మానసిక స్థితి ఏ విధంగా ఉందంటే, తను ఒరిజినల్గా ప్యాషనేట్గా ప్రిపేర్ అయింది పోలీస్ ఆఫీసర్ సంబంధించి. కానీ దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది, ఎక్కువ మంది కోరుకునేది ఈ ఫారెన్ సర్వీసెస్ కావచ్చు లేదా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కావచ్చు. ఆ సమయానికి కోరుకునే సమయానికి అతను చంచల తత్వానికి లోనయ్యాడు. దేని కాదు, మొట్టమొదటి అవకాశాలేమో అందరూ కోరుకునే అవకాశాలు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ కావటం అనేది. కానీ తన చిరకాల కోరిక ఐపీఎస్ కావటం అనేది. ఈ రెండిట్లో ఏది తీసుకు చిట్ట చివరికి అతను ఐపీఎస్ఏ తీసుకున్నాడు. అంటే ఇటువంటి చంచల తత్వం అక్కడ అదొక గ్లామరస్ వన్. ఐఏఎస్ అనేది ఒక గ్లామరస్ వన్, మిగతా అందరూ కోరుకునేది. బట్ ప్యాషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం కూడా మంచిదే. ప్యాషన్ అనే పదం కంటే అతను మొదట ఏర్పరచుకున్న సంకల్పం. ఓకే, ఆ ఇష్టం ఉంది కదా, ఆ ఇష్టతని మొదట ఏర్పరచుకున్న ఇష్టతని అక్కడ ప్రాక్టికల్ గా జరిగే విధంగా చూసిన వాడు గురువు. చంచల తత్వం ఏర్పడటానికి కారణం రవిచంద్ర గ్రహాల సమసప్తకం, పౌర్ణమి రోజు పుట్టడం. ఓకే, ఉదాహరణ దాన్ని మనం రవిచంద్ర గ్రహాల కలయిక తీసుకున్న
ఉదాహరణకి అమావాస్య రోజు పుట్టినా వాళ్ళ సంకల్ప బలం బాగానే ఉంటుంది. కాకపోతే పౌర్ణమికి ఇలా చంచలంగా ఉంటారు, పౌర్ణమికి చంచలంగా ఉంటుంది. రైట్. ఓకే, దాని తర్వాత గురువుకు సంబంధించి శారీరక తత్వానికి సంబంధించి చాలా సున్నితత్వంగా ఉంటూ ఉంటారు. కానీ ఇదే సమయంలో వారికి బుధునికి సంబంధించిన ఏదైనా నెగటివ్ ఆస్పెక్ట్ ఏర్పడింది అని, రెండు సహజ సిద్ధమైన శుభగ్రహాలు గురువు బుధ. ఇది కానీ బుధుని యొక్క తత్వం పూర్తిగా లాజికల్, ప్రతి విషయాన్ని లాజికల్గా ఆలోచించటం, లాజికల్గా దాన్ని చూపించటం, లాజికల్గా ఎక్స్ప్రెస్ చేయటం, ఇటువంటివి ఉంటాయి. వీరికి సంబంధించిన ఏదైనా నెగటివ్, వాళ్ళిద్దరి మధ్య నెగటివ్ కోణస్థితి ఉన్నది అనుకుందాం, డాక్యుమెంటేషన్ సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. గురు బుధుల మధ్య సమస్య ఏర్పడిన సందర్భాల్లో చాలా వాటిల్లో చూసినప్పుడు, ముఖ్యంగా విదేశాలకు వెళ్తున్న సందర్భాలలో డాక్యుమెంటేషన్ సంబంధించిన సమస్యలు రావటం, చిట్ట చివరి నిమిషంలో విదేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు వీసా సంబంధించిన సమస్యల్లో వీరు సమర్పించవలసిన పత్రాలు డాక్యుమెంటేషన్లో ఏదో పొరపాట్లు ఉండటం, చిట్ట చివరి రిజెక్ట్ కావటం, వేరే ప్రాంతానికి వేరే దేశాల్లో ల్యాండ్ అయిన తర్వాత కూడా సరైన డాక్యుమెంట్లు లేవు అని వెనక్కి పంపించటం, ఇటువంటి లక్షణాలు ఈ గురు బుధులకు సంబంధించిన నెగటివ్ ఆస్పెక్ట్ కనుక ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అది ముందుగా తెలుసుకున్నప్పుడు దాని నివారణోపాయాలు, అంటే ముందు నివారణోపాయాలు ఏముంటాయి, వారు జాగ్రత్తగా అన్ని ప్రతి దాన్ని డాక్యుమెంట్ని పొరపాటు జరగకుండా. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు తీసుకుందాం, కొనుగోలు అమ్మకానికి సంబంధించి లేదా వీలునామా రాసే విషయాల గురించి తీసుకుందాం. ఇటువంటి విషయాల్లో ఎక్కడో చోట ఒక పొరపాటు జరిగే అవకాశం, అది ఒక న్యాయ చట్టపరమైన సమస్యలకు దారితీసే పరిస్థితులు ఉంటాయి. మరి ఆ సమస్యల నుంచి బయటపడడానికి వారు దానికి సంబంధించి సింపుల్ రెమెడీ, గురువుకు సంబంధించే ఏదైనా శాంతి విధానాన్ని ఆచరించుకోవటం. ముందు వీడియోస్లో వివరించినట్లుగా జనరల్ టానిక్ అనే పదం ఉపయోగించాను, దట్ ఈజ్ కనక పుష్యరాగం. రెండవది లేత ఆకుపచ్చ రంగు దారాన్ని ఎడమ చేతి కట్టుకోవటం. దాని తర్వాత దగ్గరలోని వయసులో పెద్దవారిని వారిని కలవటం, వారు ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్న సన్నివేశాలలో ఏదైనా ఆర్థిక సహాయం చేయటం. ఇది గురువుకు సంబంధించి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యానికి వయసులో పెద్దవారికి సంబంధించి ఎవరైనా తారసపడితే, వారు తమ బంధువులు కావచ్చు, తమ దగ్గర వారు కావచ్చు, ఏ కులం వారైనా కావచ్చు, తను సహాయపడే స్థాయిలో గనక ఉన్నట్లయితే వారికి సహాయం చేయటం. చిన్నప్పటి నుంచి మనకి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎవరైనా తారసపడినప్పుడు వారికి తగిన సత్కారాలు చేయటం, ఇవి చక్కటి ఫలితాలను ఇస్తాయి. రెండవది స్వాంతన బృహస్పతి అనే ఒక యంత్రం ఉంటుంది. ఇది ఒక సాత్వికమైన తాంత్రిక పద్ధతిలో తయారు చేసే యంత్రం. ముందు శుక్రునికి వివరించినట్లుగా భృగుణం అనేది ఎలా ఉందో, ఇక్కడ స్వాంతన చేకూర్చే బృహస్పతి అని అర్థం అనమాట. స్వాంతన బృహస్పతి ఇది కూడా విద్యారణ్య తంత్రం, భైరవ సంహిత, అధర్వణ వేదానికి సంబంధించిన వారు దాన్ని తయారు చేస్తారు. ఎవరైనా జనరలైజ్డ్ వన్, అది అవసరాన్ని, కాకపోతే అది కొంచెం ఖరీదైనది కాబట్టి అవసరమైతేనే పెట్టుకోండి. ఎవరెవరికి అవసరం అంటే ముఖ్యంగా లివర్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో లివర్, ప్యాంక్రియా సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఆసుపత్రులలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళకి, లేదా కొన్ని సందర్భాల్లో హాస్పిటలైజేషన్ కావచ్చు, శస్త్రచికిత్స అవసరాలు కావచ్చు, ఇటువంటివి ఏర్పడిన సందర్భాలలో ఈ స్వాంతన బృహస్పతి అనే ఒక యంత్రం ఇది వారికి చక్కగా ఉపయోగపడుతుంది. మిగతా సందర్భాల్లో ప్రతిసారి కొన్ని చోట్ల వింటూ ఉంటాం, కోర్టుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, తప్పు వీరి వైపే ఉంటుంది, ఎందుకంటే వీరు సరైన సమయంలో డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయలేకపోవటం. ఓకే, ఇటువంటి సందర్భాల్లో స్వాంతన బృహస్పతి అనేది ఉపయోగపడుతుంది. రెండవది రవి గురుగ్రహాల మధ్య నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్న సందర్భాలలో, సహజంగా రవి గురుగ్రహాలు సహజ మిత్రులు కదా, కానీ రవికి సంబంధించిన నెగటివ్ ఆస్పెక్ట్ వాళ్ళ జాతకంలో కనుక ఉన్న సందర్భాలలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలతో పాటుగా వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో వారి పై అధికారుల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో రవికి సంబంధించిన శాంతి విధానాలు చేసుకోవటం, వారు అంటే ప్రత్యేకంగా పూజలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో అరుణ మహాసౌరం త్రిచ అనేది ఉపయోగపడుతుంది.
ఉద్యోగ సంబంధిత విషయాలలో వారి పై అధికారుల నుండి సరైన గుర్తింపు రాకపోవటం, ఆర్థికపరమైన సమస్యలు ఎదురు కావటం, ఇటువంటి విషయాలలో వారు గురువుకు సంబంధించి ఏదైనా ముందుగా వివరించినట్లుగా స్వాంతన బృహస్పతి అనే తత్వాన్ని యంత్రాన్ని ధరించడం. ఎక్కడ ఇంకా దొరుకుతుంది సార్ అది? ముందు వివరించాను కదా, అధర్వణ వేద పండితులు మరి అది నాకు విద్యారణ్య తెలియదండి అన్నప్పుడు సెర్చ్ చేయటం. ఇప్పుడు మనకి ఒక ట్యాబ్లెట్ దొరకలేదు ఒక మెడికల్ షాప్లో, ఆ ట్యాబ్లెట్ దొరికేంత వరకు ఒక షాప్లో దొరకకపోతే మరొక షాప్లో దొరుకుతుంది కదా, అది ఆ ఉత్పత్తి అయిన ట్యాబ్లెట్ కాబట్టి. సరే అలా మీరు సజెస్ట్ చేస్తారా, మీకు కాల్ చేస్తే అదైతే ఖచ్చితంగా హా. అది మనకు తెలిసిన వ్యక్తులు ఉంటే బలానా చోట వారి ప్రాంతానికి సంబంధించి హా. ఏ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారో ఉన్నారేమో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి అని. అని సజెస్ట్ చేస్తారు. అధర్వణ ప్రతి వేదం ఊరు- అన్నారు కాబట్టి అది అంత రేర్ గా చదువుకుంటున్నారు రేర్గా కాబట్టి దగ్గరగా మన సహజంగా మనకి దగ్గరగానే ఉంటారు, ఉమ్. కానీ వాళ్ళు మనకి ఏం తెలియదు ప్రత్యే- అంతే. మనకు తెలియదు, మన ప్రయత్నం చేయాలి కదా. Right. మన ఇంటి పక్కనే హోమియోపతి డాక్టర్ గారు ఉండొచ్చు, Hmm. కానీ మనం అలోపతి వైద్యానికి అలవాటు పడ్డాం, ఆయన గుర్తించం. Hmm. ఎవరన్నా చెప్పున్నప్పుడు హోమియోపతి డాక్టర్ గారు ఎక్కడున్నారా అని చూస్తే చిట్ట చివరికి మన వీధి చివరిలోనే ఉన్నారు అని అర్థమవుతుంది. Right. అటువంటిదే ఇది కూడా. దేవతారాధన విషయం చెప్పండి సార్. ఏ దేవతారాధన గురువు అనుగ్రహాన్ని పొందే పరిస్థితి ఉంటుంది? ముఖ్యంగా శివునికి సంబంధించి శివునికి సంబంధించి సోమవారాల పూట బిల్వార్చన చేయటం, లేదా అభిషేకం చేయటం. శివునికి సంబంధించి చేసే ప్రతి విషయం చంద్రునికి గురువుకి ఇరువురికి ఉపయోగపడుతుంది, మొదటి పాయింట్. రెండవది దశమహావిద్యలకు సంబంధించిన చూసినప్పుడు చిన్నమస్తా అమ్మవారి ఆరాధన. చిన్నమస్తా రూపాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి మనం దగ్గరలో ఉన్న శాక్తేయ దేవాలయాలకు ఎక్కడైనా వెళ్ళి చిన్నమస్తా తత్వాన్ని ఊహించుకొని, ముఖ్యంగా ఇది ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతూ రక్తహీనత, రక్త సరఫరా వ్యవస్థలతోటి, రక్త సరఫరాలో ఉండే లోపాలతోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చిన్నమస్తికాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేయటం, ఆరాధన చేయటం అంటే ప్రత్యేకమైన పూజలు. ఎప్పుడైనా మనం దశమహావిద్యలకు సంబంధించిన దేవతల ఆలయాలకు వెళ్ళిన సందర్భాలలో అక్కడ మీరు ప్రత్యేకమైన పూజలు ఏవీ చేయించొద్దు, కేవలం కాన్సన్ట్రేషన్, మెడిటేషన్. ఒక తల్లి దగ్గరికి వెళ్ళి బిడ్డ నాకు ఇది కావాలి అని ఎలా కోరుకుంటుందో, సహజంగా అమ్మ నాకు పాలు ఇవ్వు నీకు 10 రూపాయలు ఇస్తానని అమ్మాయి ఏ బిడ్డ అడగదు కదా. అలానే ఇక్కడ ఈ దేవతల దగ్గరికి ముఖ్యంగా దశమహావిద్యలకు సంబంధించిన దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ అమ్మా నాకు ఈ పని చేసి పెట్టు, నేను ఈ కష్టంలో ఉన్నాను అని అడగటం. దాని తర్వాత బుద్ధి పుడితే కుదిరితే మీకు తీసుకువెళ్లాల్సిన గిఫ్ట్ ఇవ్వటం. ఎలా అంటే ఈ దశమహావిద్యలు అనే తత్వాలు ఇవి చాలా చిన్న పిల్లలు లాంటివి అనమాట. చాలా చిన్న మన ఇంట్లో ఉండే చాలా చిన్న ఆడపిల్లలు లాంటివి. అమ్మ వచ్చేటప్పుడు నీకు చాక్లెట్ తీసుకొస్తాను అన్నావు అనుకో, తేకపోతే అటువంటి తత్వాలు అనమాట. వాళ్ళు ఎదురు చూసే విధంగా కాకుండా మనకి ఇష్టమైతే చేయటం. ఇక్కడ చిన్నమస్తాదేవికి సంబంధించిన ఆరాధన అంటే మెడిటేషన్, ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ముందు వివరించిన కొన్ని ఎపిసోడ్స్లో వివరించినట్లుగా చర్మానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఇక్కడ గురువు యొక్క స్థితి అంటే చిన్నమస్తికాదేవి ఆరాధన ఉపయోగపడుతుంది. రైట్ సార్. మంత్రం రూపంలో ఏదైనా చదువుకోవాలని అంటే జనరల్ గా చదువుకునే మంత్రాలు ఏమైనా ఉంటాయా గురువు అనుగ్రహం కోసం? సింపుల్గా అందరికీ అర్థమయ్యే, దాంట్లో విపరీతార్థాలు రానిది, వారికి బీజాక్షర లోపాలు ఏదన్నా ఉన్నట్లయితే ఆ బీజాక్షరాల లోపాలకు సంబంధించి ఏమాత్రం విమర్శ చేయలేనిది ఏమిటంటే బృహస్పతికి ఉపయోగపడే బీజాక్షరం భృం. ఓం భృం బృహస్పతయే స్వాహ. బృహస్పతయే, ఏ అనేది యాలో వచ్చే ఏ, స్వాహ. ఈ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ సింపుల్గా ఓం భృం, బాకి ఒత్తుంటుంది, దానికి వృత్తం ఉంటుంది, భృం బృహస్పతయే స్వాహ అనే దాన్ని వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఇప్పించుకొని, అంటే మంత్రోపదేశం తీసుకుని, వాళ్ళ తల్లిగారు బహుశా రేపే మనకు వైద్యుతి వ్యతిపాత యోగాలు వస్తున్నట్లున్నాయి. విద్యార్థులకు సంబంధించి
వారి మేధస్సును పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రేపు ఒకవేళ అంటే మిస్ అయ్యాము అని అనుకుంటే వ్యతిపాత యోగాలు వస్తూనే ఉంటాయి. ఎవ్రీ 12-13 రోజులకు ఒకసారి వస్తుంది. వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ టైంలో తీసుకో. కాబట్టి ఈ మంత్రం వారి పెద్దవారి దగ్గర నుంచి, వయసులో పెద్దవారు ముఖ్యంగా ఆడవారి దగ్గర నుంచి ఆ మంత్రాన్ని పొంది చేయండి. రైట్ సార్. అది ఖచ్చితమైన ఉపయోగ ఫలితాలను ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే.